శివశ్యామ్. సో గాయ్స్ చాలా రోజులు అతని వ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో ఇప్పటి నుంచి అయితే నేను డైలీ వ్లాగ్ చేయాలి అని అయితే అనుకుంటున్నాను. డైలీ అంటే డైలీ కాదు, సో వీక్లీ 1 టైం అయితే వ్లాగ్ అయితే గ్యారంటీ చేస్తాను. సో ఇప్పటి నుంచి అయితే నేను డైలీ చేయాలని అనుకుంటున్నాను గాయ్స్. సో యాక్చువల్లీ చెప్పండి, నేను యూట్యూబ్ని ఎక్కువ పట్టించుకోవట్లేదు. సో నాకు యూట్యూబ్లో కూడా చేయాలి అని నేను యాక్చువల్లీ గట్టిగా అనుకుంటున్నా. అంటే యూట్యూబ్లో అసలు వీడియోస్ పోవాలి, యూట్యూబ్లో కూడా చేయాలి, ఇన్స్టాలోనే కాదు అని చెప్పేసి అనుకుంటున్నా. సో ఇప్పటి నుంచి అయితే నేను రీల్స్ అయితే గ్యారంటీ రీల్సే కాదు అండ్ మన యూట్యూబ్లో కూడా వీడియోస్ మంచిగా చేస్తాను ఇప్పటి నుంచి. సో మన ఇది సెకండ్ బ్లాగ్ అనమాట. సో కొంచెం నాకైతే మోటివేషన్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేద్దాం, ఇంకా సో మంచి మంచి వ్లాగ్స్ కూడా చేద్దాం. సో గాయస్ ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. గాయస్ నా బండి కండిషన్ అయితే ఏం బాగాలేదు, చాలా బ్యాడ్గా ఉంది. దీన్ని తీసుకో ఇప్పుడు జర సర్వీస్కి ఇస్తా. సర్వీస్ అంటే వాటర్ సర్వీస్ ఉంది. సో ఇది మన బ్లాగ్ అనేది ఓన్లీ ఇన్స్టా 360 నుంచి చేస్తున్నాను ఈరోజు నేను. అనిపిస్తుంది కదా, సో ఓన్లీ ఇన్స్టా 360 నుంచి మన బ్లాగ్ స్టార్ట్. సో హే గాయ్స్, ఇప్పుడైతే నేను బైక్ వాటర్ వాష్ చేయడానికి వెళ్తున్నా. అండ్ ఈ వీడియోలో మన ఎంటీ రాజా కూడా ఉంటాడు. సో ఆ ఎంటీ రాజా ఎవరో నేను ఇప్పుడు మీకు విజిట్ చేపిస్తా. యాక్చువల్లీ చెప్పాను, కాల్ చేశాను ఆయనకి, ఆయన వస్తున్నాడంట. సో అంతవరకు అయితే మన బైక్ అయితే వాటర్ వాష్కి అయితే ఇస్తున్నా. ఆల్రెడీ టైం లగ్తా అబ్బా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి. సో కాస్ట్ టైం పడుతుందంట. ఇక్కడ మనం వేరే జాగ్రత్తకి వెళ్తున్నాం. ఓన్లీ వాటర్ వాష్ కదా. వాట్ బ్యాడ్ లక్. ఓకే లెట్స్ గో. సో మన రాజా వస్తుండు, ఎంటీ రాజా. సో ఎంటీ రాజా కోసం వెయిట్ చేయాలి. నీవునా కరెంట్ లేదా? ఎప్పుడు పోయింది కరెంటు? అమ్మా ఇక దరిద్రం బాగుంది నాది. బ్యాడ్ లక్ బ్రో. సో గాయ్స్ నా బండి వాటర్ వాష్ అయ్యేటట్లేదు. ఇంకొకటి ఉంది, ఫైనల్లీ ఆడికి వెళ్తాను. ఒకవేళ అక్కడ కాకపోతే సీదా మళ్ళీ మా ఇంటికి వచ్చేస్తా. ఇంటికి వెళ్ళి ఒక 10 నిమిషాలు రాజాబాయిని ఊసబెట్టేస్తా. ఊసబెట్టేసిన అనుకో క్లీన్ అయిపోతుంది. ఏమంటాడేమో, నేను ఆయన కోసమే ఆలోచిస్తున్నా, ఏమనద్దు. ఆయన జర లేట్ వస్తేనే బెటర్. ఓకే లెట్స్ గో. వాటర్ వాష్ అయితే ఓపెన్ ఉంది ఇక్కడ, ఇంకా క్లీన్ చేస్తాడో చెయ్యడో డౌటే. రండి రండిరా. టైం పడుతుందా బ్రో? ఓన్లీ వాటర్ వాష్ ఏం చేస్తాం బాగా. వాటర్ ఓన్లీ వాటర్ వాష్ ఎప్పుడు చేస్తున్నాం. ఓన్లీ వాటర్ వాష్. మళ్ళీ మనం హోమ్ వాష్ చేయించామంటే కొంచెం టైం పడుతుంది. నార్మల్గా వాటర్ వాష్ చేసేస్తుంది కాబట్టి కాస్ట్నే అయిపోతుంది. भाई ओनली वाटर वॉश को कितना ले रहे? 100. 60 लेते ना, कॉमर्स का 150 और ओनली वाटर में 100. 60 ले रहा ना उधर. రే నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టర్ రా బాబు నీది. ठीक है यार, वो क्या करते नहीं, ओनली वाटर वॉश. సో గాయస్ యాక్చువల్లీ ఎక్కడైనా సరే అంటే చేపించుకుని కావాలా, నేను అందుకే ఇక్కడ రెగ్యులర్గా రాను. ఓన్లీ వాటర్ వాష్కి 100 రూపీస్ అని చెప్తున్నాడు. టైం లేదు, సో తప్పదు చేపించుకోవడం. సో ఫస్ట్ అయితే మనం ఫస్ట్లో వెళ్ళాం కదా, అక్కడైతే మనకి 110 రూపీస్ తీసుకుంటారు అనమాట, మంచిగా హోమ్ వాష్ తోటి. ఇక వాటర్ వాష్ అన్నామంటే 60కి చేస్తాడు. మనోడు 100 అంటున్నాడు ఇక్కడ. అందుకే ఇక్కడ ఎక్కువ రెగ్యులర్గా నేను రాను, నాకు నచ్చదు కూడా ఇక్కడ రావాలంటే. లాస్ట్ టైం నేను ఇక్కడ వచ్చినప్పుడు నాకు నా బండిని పడేసేది వీళ్ళు. అంటే వాళ్ళకి స్టాండ్ వేసారు, స్టాండ్ వేసిన తర్వాత స్టాండ్ కింద పడిపోయింది. సో లాస్ట్ టైం నాకు ఇక్కడ నా హ్యాండిల్ అనేది చాలా బెండ్ అయిపోయింది అనమాట. సో గాయస్ ఫైనల్లీ మన బైక్ అయితే క్లీన్ అయిపోయింది. సో గాయస్ మనం ఇప్పుడు అయితే వెళ్ళబోతున్నాం, బట్ రాజా కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ ఒక మంచి ఖాళీ ప్లేస్లో.
ఫోన్ చేసా గ్యాస్ బట్ కాల్ రెస్పాన్స్ లేదు మన ఉంది. ఎప్పుడు లేటే ఆయన లేట్ వచ్చి మనల్ని చెప్తాడు ఎప్పుడు నువ్వు లేట్ వస్తావు అని. అసలు చెప్పాలంటే ఆయన ఎప్పటికీ ఆయన లేట్ వస్తాడు. మనమేంది కోకాపేటలోనే ఉంటా. రాజు హలో వీడియో షూట్కి పోతున్నా. నేను రాజా ఎగ్జాక్ట్ అయితే ఇప్పుడు నేను ఇక్కడ సరోసా కాడ వెళ్తున్నా ఆల్రెడీ. వస్తావా? ఒక్క నిమిషం కన్ఫర్మ్ చేస్తా ఆగ్రా. బాయ్ రాజా బాయ్, నే ఈడ చౌరస్తా అని చెప్పినాగా బాయ్. రాగు ఏ వచ్చిండు బాయ్ మన రాజాబాయ్. నేను ఏమన్నా రైడ్ కొట్టు అక్కడ నుంచి అన్నా. నేను లెఫ్ట్ అని అన్నా. అవు కరెక్టే, నాకు అక్కడి నుంచి లెఫ్ట్ అనిపించింది. రాజాబాయ్ ఈయననే మన రాజాబాయ్. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి ఆడు రాజు వస్తాడంట. లాస్ట్ టైం వీడియో రికార్డ్ కెమెరామెన్ తీసుకొద్దాం పా అని. రాజు రాజు బాయ్ అంటాడు. ఈయననే మోడల్ రాజు మోడల్ కడదా బ్లాక్ చేస్తాను ఇక్కడదా. ఈయన నా బెస్ట్ ఫ్రెండ్ గాయస్. అయినా మస్తు మంచోడు నా దోస్త్. ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు రెడీగా ఉంటాడు. ఈ క్షణంలో నేను నాకన్నా ఎక్కువ ఎవరినైనా నమ్ముతానంటే అది వీటిరా. అన్న బ్యాగ్ వేసిండంటే వేరే లెక్క ఉంది. ఏంది? సో గాయస్ ఇగో రాజాబాయ్ అంటే నాకు అన్న తీరు అనుకో. ఇక అన్న అంటే అన్న చూడాలి కానీ తమ్ముడు చూడాలంటే ఎట్లా చెప్పు. అరే రాజు ఊకోరా బాయ్, అన్న వేస్తాడు ఊకో. ఓకే వేరన్నా లారీ గుద్దుకున్నాడు రా. మెకానిక్ దగ్గర ఆగు, ఇది ఓపెన్ చేసుకుని లారీకి ఇట్లా గుద్దుకున్నాడు. మెకానిక్ దగ్గర నాడు రాజాబాయి బండి ఎక్కు. లేదు నాకే అది కావాలి. ఏంది దోస్తాని కాదు బాయ్, ఇంటర్వ్యూ కాదు. మొత్తానికి అయితే మన బాయ్ అయితే ఒప్పేసుకుండు లావుగుండా అని చెప్పేసి. అరే దమ్ముంటే ఇది పెంచరా నువ్వు, తెలుస్తుంది. సో మోటు బాయ్ పోదాం పాట అయితే. మొత్తానికైతే పోదాం ఆడికి. కానీ మొత్తానికైతే ఒప్పుకున్నావు మోటు బాయ్ అని చెప్పి ఒప్పుకున్నావు. మోటు గాయ్ బ్లాగ్ చేయడం నాకు ఫస్ట్ రాదు. నేను ఏదో నార్మల్గా చేస్తున్నా. ఏమైనా నా బ్లాగ్లో ఏమైనా తప్పు ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ గాయ్స్. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మెకానిక్ దగ్గరికి వచ్చినా మేము పని ఉందంట మనకి. మనోనికి జర ఏదో పని ఉంది వచ్చి చెయ్యాలి అంటారు. ఏది స్క్రూ డ్రైవర్ అంటే అయిపోయా, దానికి స్టారో హీరో ఏంది బా మెకానిక్ అను బైక్ రైడర్ బాబాయ్. మొత్తానికి అయితే సెట్ అయిపోయినాయి. వెళ్దాం ఇక. కాలు ఇంకొకని రా ముందే బ్లాక్ ప్యాంట్. వెళ్ళావు బాయ్. పాప మంచిగానే ఉంటుంది. ఎందుకని అది లోకల్ ఇక నువ్వు వెళ్ళిపోయిన దాకా నా వెనకాల ప్యాంట్ ఇప్పి కొడతావు. మూడు ఖరాబ్ అవుతుంది, నాకు ఇంట్రెస్ట్ పోయింది లవడాల ప్రోగ్రామ్. జై శ్రీరామ్. ఏమంటావు బాయ్?
తూవా అంతా గ్రీనరీ అంటే అదే ముందుగా ఉండే బాయో మొత్తం కొట్టిర్రు ఇవంతా ఎట్లుండేరా మస్తు ఉంటుండే సార్ లాస్ట్ టైం మేము వీడియో తీసినాం. సో గాయస్ చూడండి నా బైక్ అయితే మస్తు సెక్సీగా కొడుతుంది ఎందుకంటే మంచిగా వాటర్ వాష్ చేసినాం కదా. అయ్యో ఇక్కడ ఉన్నారు మన రాజాబాయ్ బాయ్ కదా చూడు బాయ్ ఇయ్య రాజు. సో ఇప్పుడు ఇక్కడ మనం ఒక మంచిగా సినిమాటిక్ వీడియో అయితే దిగబోతున్నాం. సో వీడియో కూడా ఎంజాయ్ చేయండి అది ఆఫ్టర్ ఎడిట్. మొత్తానికి అయితే ఇగో మంచిగా వీడియో అయితే తీసినాం ఈడ. కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఫాల్ట్ ఏంటంటే మనకి నా ఫోన్తోనే వీడియో తీస్తున్నాం. బాయ్ది ఐఫోన్ 12 అనమాట. అందుకే ఆయన ఫోన్లో మంచిగా రాదని చెప్పి నా ఫోన్లో తీస్తున్నాం. కాబట్టి కొన్ని వీడియోస్ మిస్ అయినాయి. కానీ మంచి మంచి వీడియోస్ అయితే వచ్చినాయి. మన రాజాబాయి కొన్ని తీసినాం వీడియోస్ అయితే. సో ఇప్పుడు మన పాత ప్లేస్కి వెళ్దాం. ఆ ప్లేస్కి వెళ్ళి మంచిగా వీడియో తీద్దాం. ఇక మన రాజాబాయి అయితే కూర్చున్నాడు బండి నడిపానికి. కానీ బ్లాగర్ మనం ఈడ లేకున్నా బాయ్. బండి అయితే మస్తు కొడుతుంది బాయ్. 2 బైకులు మంచిగా దగ్గర దగ్గర పెట్టించేసినాం. జై శ్రీరామ్. చలో చలో వేరే లొకేషన్కి వెళ్ళిపోవాలి ఇప్పుడు. అది కూడా చిన్న వీడియోనే వస్తుంది అలా కూడా. మంచిగా ఒక వీడియో దీనికి ఐడియా చేసినాం. అది ఏంటంటే ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో చేద్దాం అనుకుంటున్నాం. కానీ అది ఎట్లా అంటే కొంచెం కంటెంట్ వేరేగా ఉందన్నమాట. అది ఆ కంటెంట్లో మీరు ప్రతి ఒక్క రీల్స్ అనేది నా ఇన్స్టాలో అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్క రీల్ అయితే నా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి చూడండి. ఇయో ఇప్పుడు ఈ ప్లేస్లో అంట మంచిగా వీడియోస్ తీసి అయ్యో ఈ ప్లేస్ అనమాట. అయ్యో ఈ గుంతలలో వీడియో తీస్తున్నాం. ఇప్పుడు ఈ నుంచి దుంకి అక్కడ వచ్చిపోతున్నాం. రాజాబాయ్ బాయ్ అయ్యో ఎట్లా చేస్తున్నాను ఎట్లా చేస్తుంటా స్పైడర్ మ్యాన్ అట్లా కాదు. ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. సో గాయ్స్ మొత్తానికి అయితే వీడియో అయితే ఎండ్ అయిపోయింది. సో మన రాజుగారిని అయితే ఇంటికాడ దింపేసి ఇక్కడ అయిపోయింది. టోటల్ అయితే మంచి మంచి రీల్స్ అయితే చేసినాం గాయ్స్. మంచి మంచి రీల్స్ ఉన్నాయి. అసలు సూపర్ సినిమాటిక్ వీడియో ఒక వీడియో ఉంది. ఆ వీడియోలో మీకు ఎండ్లో అయినా లేదా మిడిల్లో అయినా వస్తుంది ఆ వీడియో. సో చూడండి. సో వీడియో అయితే మస్తు ఉంది. అసలు కేక్ వచ్చేసినాయి, చాలా రీల్స్ కూడా వచ్చేసినాయి. అండ్ మన రాజుగారి ఐడియో కింద పెడుతున్నా, ఇన్స్టా కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా. సో ఫాలో కొట్టేసేయండి. మా ముగ్గురిది పెడుతున్నా ఇన్స్టా ఐడి. ఫాలో మొత్తం గట్టిగా కొట్టేసేయండి. సో గాయ్స్ ఇంత ఒకతే గుడ్ బాయ్. సో స్టే ట్యూన్.